నేతలంతా ఢిల్లీ పోవాలనే ఆలోచనతో ఒక ప్రత్యేక ట్రైన్ మాట్లాడుకొని ఆ ట్రైన్లో బీసీ నేతలతో పాటు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కూడా పయనమయ్యారు. మేము కూడా చెర్లపల్లి నుంచి ఆలేరు వరకు మా సహచర బీసీ నాయకులందరితో ప్రయాణం చేసి ఇక్కడ అనుకోకుండా ఆలేరు కాంగ్రెస్ ఆఫీస్కి రావడం జరిగింది. మా ప్రియమిత్రులు శాసనసభ్యులు ఆలేరుకి ముద్దుబిడ్డ బీర్ల ఐలయ్య గారి నాయకత్వంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీహరి గారు, వంతు శ్రీదేవి గారు, మా ప్రమోద్ గారు, ఏజాజ్ గారు, పల్లె శ్రీనివాస్ గౌడ్ గారు, వెంకట్రాజు గారు, అందరం కూడా మేము కలుసుకునే అవకాశం దొరికింది. మేము ఎక్కడికి వెళ్ళినా అవకాశం ఉంటే కాంగ్రెస్ ఆఫీస్కి పోతూ ఉంటాం. అలాంటి అవకాశం ఇవాళ వచ్చింది. ముఖ్యంగా ఇవాళ బీసీల యొక్క గొంతు రాహుల్ గాంధీ బీసీ నినాదం తీసుకున్నాడు కాబట్టి ఆయన తీసుకున్న నినాదం ఇవాళ యావత్ దేశంలో ఒక ఉద్యమంలాగా మారింది. ఆ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ తీసుకున్న నినాదాన్ని ఉద్యమంలో మార్చే క్రమంలో ఇక్కడ కుల సర్వే చేసి యావత్ దేశంలో ఆనాడు బ్రిటిష్ వారు 1931 వేసిన తర్వాత కుల సర్వే ఇంత శాస్త్రబద్ధంగా ఇంత లోతుగా ఎక్కడ జరగలే. ఇవాళ కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో 56.7% బీసీలు ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. అదే కాకుండా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టినటువంటి అంశాలని పరిపూర్ణం చేస్తూ 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో, మరొక బిల్లు విద్యా ఉపాధిలో, 2 బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టుకున్నాం. 2 బిల్లు పెట్టుకున్నాం, కుల సర్వే చేసాం. ఇవాళ అధికారికంగా లెక్కలు ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్ సడలింపు చేయాలని ఆ బిల్లుని గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపినాం. బిల్లు అయినప్పుడు బీజేపీ నాయకులు ఇక్కడ ఓటేసినారు, బీజేపీ శాసనసభ్యులు మద్దతు ఇచ్చినారు. మరి ఇప్పుడు ఏమైందో ఆ కిషన్ రెడ్డి ఒత్తిడా, రామచంద్ర ఒత్తిడా, అమిత్ షా ఒత్తిడా, ఇప్పుడు ఢిల్లీలో వెళ్ళి ఈ ఓటేసిన బీసీ నాయకులే శాసనసభ్యులు అక్కడ ముఖాలు అడుగుతూ ఉన్నారు. కానిపోని నెపంతో బీసీలని మొత్తానికి అనగదొక్కాలని కిషన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముస్లింలు తీసేస్తే మేము మద్దతు ఇస్తాం. వంతలాంటి వాదన. అదే ముస్లింలకు మీరు గుజరాత్లో మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇస్తూ ఉన్నారు, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇస్తూ ఉన్నారు మైనార్టీలకు రిజర్వేషన్ బీసీ కోటాలో. మనం బీసీ కోటాలో మైనార్టీలు పెడితే అక్కడ రాని నొప్పి మీకు ఇక్కడ ఎందుకు వస్తూ ఉంది? ఒక నెపం కావాలి కాబట్టి ఆ నెపం ఎత్తుకొని కిషన్ రెడ్డి గారు బీసీలకి తీరని అన్యాయం చేసే దశగా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను మిగతా బీజేపీ నాయకులను అడుగుతూ ఉన్నాను, దమ్ము ధైర్యం లేదా మీకు? బీసీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు బీజేపీ పార్టీ నుండి, అరవింద్ గారు ఉన్నారు, ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, మంత్రి వర్గంలో స్థానం ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఉన్నారు, 8 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఎందుకు నోరు మూసుకుంటా ఉన్నారు మీరు? మీకు బీసీ ఓట్లు పడలేదా? కిషన్ రెడ్డి గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లు లేకుండా గెలుస్తాడా? అంత దమ్ముందా? రేపు సికింద్రాబాద్ గెలిచే దమ్ముందా? ఎందుకు బీసీలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు? నేను మీ ద్వారా బీజేపీ నాయకులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇది మంచి ధోరణి కాదు. రేవంత్ రెడ్డి బీసీ కాకపోయినా ఒక అడుగు ముందుకేసి మారుతున్న సమాజం దృష్టిలో పెట్టుకొని వీళ్ళ కుల సర్వేకి శ్రీకారం చుట్టారు. 2 బిల్లు అవసరం ప్రవేశపెట్టారు. ఆ దశగా మీరు కూడా ఆలోచించి కేంద్రంలో సుప్రీంకోర్టు ఇచ్చిన సీలింగ్ని అధిగమించడానికి అది 9th షెడ్యూల్లో చేరుస్తారా, పార్లమెంట్ అమెండ్మెంట్ చేస్తారా, చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్రం మీద ఒత్తిడి తేవాలి అనేటువంటి ఒక కారణంగా ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే 5న పార్లమెంట్లో మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. 6న జంతర్ మంతర్లో కింది స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం కూడా ఒకరోజు ధర్నాలో కూర్చుంటాం. 7న రాష్ట్రపతిని కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ రకంగా 3 రోజుల కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు మేమంతా కలిసి ఢిల్లీలో చేయబోతా ఉన్నాం. ఇకనైనా కేంద్రం కనువిప్పు కలిగి దిగొచ్చి బీసీ నినాదాన్ని పరిపూర్ణంగా న్యాయం చేయాల్సింది కోరుతాం. ఏదైతే ఆలోచన మన ఆదినాయకుడు రాహుల్ గాంధీ గారిది ఉందో, ఇంకా పార్లమెంట్, అసెంబ్లీ కడప తొక్కని
వెనుకబడ్డ జాతులు ఎన్నెన్నో వాళ్ళకి లెక్కగట్టి ఖచ్చితంగా వారి ప్రపోర్షన్ ప్రకారంగా విద్యా ఉద్యోగాల్లో కాకుండా రాజకీయాల్లో కూడా ఒక అవకాశాన్ని కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు దేశమంతా కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని మన ప్రియ ముఖ్యమంత్రి గారు అదే మాదిరిగా మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నమన్న గారు ఆధ్వర్యంలో బిల్లు పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించిన తరుణంలో ఖచ్చితంగా ఏ మాట అయితే చెప్పామో ఆ మాటకి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఉంటుందనేటువంటి ఒక నమ్మకం మరొకసారి రుజువు కాబోతా ఉంది. తెలంగాణ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్నది ఇచ్చింది. ఆ తర్వాత ఎన్ని సంక్షేమ పథకాలు చెప్పినా అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. దాంట్లో 42% బీసీలకు ఖచ్చితంగా ఇచ్చి ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ ప్రక్రియను మేము కొనసాగిస్తామనే ఆలోచనతో ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ అడుగడుగున ఇగో గిట్లా మైనార్టీలను పక్క పెడితే మేము సపోర్ట్ చేస్తామనేటువంటి వాళ్ళకందరికి కూడా ఆలేరు గడ్డకెంచి తెలియజేస్తా ఉన్నాం. మరి గుజరాత్లో మైనార్టీలను పక్క పెడతారా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో మైనార్టీలను పక్క పెడతారా మీ సంకీర్ణ ప్రభుత్వం ఉంది కదా, మరి అక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి కారణం వెతకకండి. ఆ రోజులు పోయినాయి. ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా ఆలోచన చేసే శక్తి వచ్చింది. అందుకే మేము ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే తండోపతండాలుగా ట్రైన్ పట్టనట్లు కొన్ని ఇప్పుడే మా సోదరుడు చెప్పారు, ట్రైన్ ప్యాక్ అయిపోయిందన్నా దిగి నడుచుకుంటే మేము ఇక్కడికి వచ్చినా అని. సాయంత్రం ఫ్లైట్లలో ట్రైన్లలో బండ్లలో ఈరోజు ఢిల్లీకి చేరుకుంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ 42% రిజర్వేషన్కి కట్టుబడి ఉండి ఏ కార్యక్రమం అయితే బీద బడుగు బలహీన వర్గాల పట్ల కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందో ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా సదైవ ఆల్టర్నేటివ్ ఆల్రెడీ మీరు చెప్పేశారు. ఖచ్చితంగా తెలంగాణలో ఏదైతే బిల్లు పాస్ అయిందో దాని ప్రక్రియలో భాగంగా మేము కూడా జనగణనలో కులగణన చేస్తామని చెప్పారు. ఈ బీసీ బిల్లును కూడా ఖచ్చితంగా బలోపేతం చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైందో ఉందని తెలియజేస్తూ మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహేష్ అన్నటువంటి సంకల్పంతో మా మీనాక్షి నటరాజన్ గారు, మా పొన్నం ప్రభాకర్ గారు, దేవాదాయ శాఖ మంత్రి మా కొండా సురేఖం గారి ఆధ్వర్యంలో అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీడీ బిడ్డలందరం కూడా కదం తొక్కి ఢిల్లీకి చేరబోతా ఉన్నాం. 5, 6, 7 తేదీలలో ఊహించని విధంగా ఏదైతే మేము అనుకున్న దానికి 10 బీసీలు నడుం బిగించి ఇప్పటికే చాలా ఫోన్లు మాట్లాడాం. ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు అందరం కూడా దీంట్లో పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంది. ఇది అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ చేసింది కదా, కాంగ్రెస్ పార్టీ బిడ్డలకే లాభం చేకూరుతుంది. కాంగ్రెస్ పార్టీ అట్లా చేయదు. బీసీ బిడ్డల ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఖచ్చితంగా రేపు ప్రజాక్షేత్రంలో బీసీ బిడ్డ ఎవరు గెలిచినా కూడా బీసీ బిడ్డలే కాబట్టి బీసీలంతా ఏకమయ్యి ఖచ్చితంగా ఈ 47% సాధించుకునే విధంగా మీరు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ 5, 6, 7 కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తా ఉంది. పిసిసి అధ్యక్షులు ఆ రైల్లో మీనాక్షి నటరాజన్ గారితో సహా ప్రయాణం చేసి ఆలూరులో ఈరోజు గౌరవ శ్రీహరి మంత్రి గారు, బి లైలయ్య గారు, అదేవిధంగా శ్రీదేవి గారు అందరూ ఇక్కడ దిగడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే, ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఆయా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు కూడా రేపు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు వస్తే అన్ని పార్టీల నుంచి ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుంది. మీ పార్టీలను నాయకత్వాలు ఒప్పించుకోండి. ఆ రోజు తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా అయితే కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ తెలంగాణ సాధించుకున్న తర్వాత వాళ్ళు తెలంగాణ ఏ విధంగానైతే రాజకీయంగా అన్ని పార్టీలకు సంబంధించి ఒక వెంటిలేషన్ ఉందో, రేపు పొద్దున కూడా బలహీన వర్గాల రిజర్వేషన్ సాధించుకున్న తర్వాత ఆ బలహీన వర్గాలకు సంబంధించిన అవకాశం వస్తుంది. కాబట్టి రాజకీయ పర కోణంతో చూడకుండా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి న్యాయపరమైన, చట్టపరమైన, సాంకేతికంగా ఇంటింటికి తిరిగి సేకరించిన సమాచారం మేరకు ఈ యొక్క రిజర్వేషన్లకు 56% జనం ఉంటే 42% రిజర్వేషన్ ఇంకా తక్కువే ఉన్నాయి అనే ఆలోచనతో ఉన్నోళ్ళు కూడా ముందైతే ఇది కానివ్వండి. ఇది అయిన తర్వాత రేపు పొద్దున ప్రజాస్వామికంగా అవకాశం వస్తుంది, ఉన్నత స్థానాలకు ఎదుగుతారు, విద్యా ఉపాధి అవకాశాలు వస్తుంది. కాబట్టి ఇది సాధించుకోవడానికి అందరూ ఏకకంఠంతో, ముక్త కంఠంతో, ఐక్యంగా, రాజకీయాలకు అతీతంగా ముందుకు కొనసాగి సాధించుకునే దిశలో ప్రయత్నం కొనసాగాలని సందర్భంగా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పెద్ద ఎత్తున చలో ఢిల్లీ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా
మా బీసీల ముద్దుబిడ్డ ఆర్టీసీ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారు, మా బీసీల ముద్దుబిడ్డ మంత్రి శ్రీహరణ గారు, మా చెల్లెలందరూ కూడా బీసీల కోసం 42% రిజర్వేషన్ సాధించాలి, ఢిల్లీలో గర్జించే విధంగా పెద్ద ఎత్తున 5, 6, 7 తారీఖున ధర్నా కార్యక్రమం, రేపు పార్లమెంటులో తీర్మానం, అదేవిధంగా 6 తారీఖున జంతర్ మంతర్ దగ్గర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం, 7 తారీఖున ఏదైతే ఇక్కడ బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి పంపినమో దాన్ని ఆమోదింపజేయడం కోసం రాష్ట్రపతికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో పెద్ద ఎత్తున చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్దలు పిసిసి అధ్యక్షులు అన్న మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో, మా మంత్రుల ఆధ్వర్యంలో ఇలా సొంతం ట్రైన్ కట్టుకొని ఇలా ఢిల్లీకి పంపిన కార్యక్రమంలో పెద్దలు స్వయంగా జెండా ఊపి బీసీ బిడ్డలను ట్రైన్ ఎక్కించి మా ఆలేరు ప్రాంతంలో దిగినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆహ్వానం పలుకుతూ మీ నాయకత్వాన్ని తప్పకుండా మాకు నమ్మకం ఉంది, బీసీ బిడ్డలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వస్తాయనే ఆశాభావంతో ఇలా బీసీలు ఎవరు కాబట్టి ఏది చేసినా కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుంది, తప్పకుండా ఈ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుందని నమ్మకంతో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఇలా జెండా ఊపి ట్రైన్ ప్రారంభించినటువంటి మా పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.